NTV న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. అంగరంగ వైభవంగా పాణ్యం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాంటసాని రాంభూపాల్ రెడ్డి నామినేషన్. సర్వమత ప్రార్థనలు, ప్రత్యేక పూజలు అనంతరం నామినేషన్ ఘట్టానికి అంకురార్పణ జరిగింది. అసంఖ్యాక ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన పాణ్యం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి. భారీ జనసందోహంతో కర్నూలు పాణ్యం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి స్వగృహం నుంచి కర్నూలులోని కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. పాణ్యం నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు మరియు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ 2024 ఎన్నికల్లో విజయం మనదే అంటూ ప్రకటించిన పాణ్యం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి. నిప్పులు చెరిగే ఎండను సైతం లెక్క చేయక ఉప్పెనలా ఉప్పొంగిన ఉత్సాహం, సునామీలా కమ్మేసిన కార్యకర్తల సైన్యం. కాటసానికి ఎదురులేదు, పాణ్యంలో వైసీపీకి తిరుగులేదు అంటూ చెప్పిన ప్రజలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ జనసంద్రోహంతో రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా ఖ్యాతికెక్కిన నామినేషన్. జై జగన్, జై కాటసాని నినాదాలతో దద్దరిల్లిన కర్నూలు. దారి పొడవునా ప్రజలు అఖండ స్వాగతాలు, అంచనాలకు మించి రికార్డు స్థాయిలో ర్యాలీలో పాల్గొన్న ప్రజలు. 9TV న్యూస్తో రిపోర్టర్ సలీం మాలిక్. ఈరోజు పాణ్యం నియోజకవర్గం అన్నిటికంటే ముందు పత్రికా విలేకరుల సోదరులకు అందరూ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా విలేకరులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు పాణ్యం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడే నామినేషన్ అయిపోయి కిందికి వచ్చి నేను ముందుకొచ్చి ఈ ప్రెస్ మీట్ మాట్లాడాను. మళ్ళా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనమే. జూన్ 4 తర్వాత మళ్ళా రాబోయేది ప్రభుత్వం మాదే. మేము ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఈ 5 సంవత్సరాల్లో పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా అర్హులైన పేద ప్రజలకందరికీ కూడా ఎవరితో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి కూడా ఖచ్చితంగా మేమందరం కూడా పథకాలు ఇవ్వడం జరిగింది. అందుకు ప్రజలే మమ్మల్ని స్వచ్ఛందంగా గెలిపిస్తారనేది మాకందరికీ ధైర్యంగా మాకందరికీ ఉంది. మా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు, నవరత్నాల్లో మేము ప్రజలకు ఏం చేసినాం ఆ పథకాలే మమ్మల్ని గెలిపిస్తారనే ధైర్యం మాకుంది. కాబట్టి మేము దాని గురించి ఎలక్షన్ జూన్ 4వ తేదీ అయిపోయిన తర్వాత రాబోయేది వైఎస్ఆర్ మళ్ళా రెండోసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు. పాణ్యం నియోజకవర్గం నుంచి 7వసారి ఎమ్మెల్యేగా మళ్ళా నేనే గెలిచబోతున్నానని మాత్రం, ఖచ్చితంగా గెలుస్తానని మాత్రం నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పాణ్యం నియోజకవర్గ ప్రజల అండదండలు నాకున్నాయి. నన్ను ప్రేమించే పాణ్యం నియోజకవర్గ ప్రజలు, ఓటర్లు అందరూ కూడా నేనంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన అభిమానం. అందుకే మళ్ళా నన్ను 7వసారి కూడా ఈ పాణ్యం నియోజకవర్గానికి గెలిపిస్తారనేది నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు ప్రజలలోకి నేను గడప గడపకు క్యాన్వాస్ పోతే కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చే ప్రోద్బలం కానీ, వాళ్ళు ఇచ్చే చేయూత కానీ, లేకుంటే వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ కానీ ఇవన్నీ కూడా చూసిన తర్వాత 2019లో ఏ విధంగా ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి గెలిచినానో అదేవిధంగా మళ్ళీ ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి గెలుస్తానే ధైర్యం నాకుంది. అందుకు నేను ఎప్పుడు కూడా పాణ్యం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాను. వాళ్లకు నన్ను 1985 నుంచి మళ్ళీ 2009 డీలిమిటేషన్ అయిన తర్వాత కూడా పాణ్యం నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఎల్లవేళలా కృతజ్ఞత ఉంటాను. ఖచ్చితంగా వాళ్ళ మీద, నా మీద సంపూర్ణ విశ్వాసం వాళ్ళకు ఉంది. కాబట్టి
నేను ఖచ్చితంగా గెలిచానే ధైర్యం నాకుంది. అందుకు మీరు పత్రిక ఈరోజు మీరు అందరూ కూడా ఈ విధంగా నాతో ప్రెస్ మీట్ చేసి మీకు అందరు కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చిన మా పాణ్యం నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నేను పిలిచకపోయినా కూడా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చంద్రబాబు కూటమి వాళ్ళు నాదే విజయం అని చెప్తున్నారు, దానిపైన మీరేమంటారు? జూన్ 4 తర్వాత తేలుతుంది. ఇప్పుడు ఎవరైనా కూడా పోటీ చేసే ప్రతి ఒక్కరు కూడా గెలుస్తానని చెప్తారు తప్ప ఓడిపోతానని ఎవరు చెప్పారు. అల్టిమేట్గా నిర్ణయించాల్సింది ప్రజలు. జూన్ 4వ తేదీ, మే 13 పోలింగ్ తర్వాత జూన్ 4 ఎవరు విజేతలు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతారనేది. ఇప్పుడు తెలుగుదేశం నాయకులకు ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడుకి లేకందరికి ఎందుకు సింగిల్గా పోటీ చేయలేకుండా మొత్తం అంతా ముగ్గురు గెలిచి ఒక్కరి మీదకి రావాల్సిన అవసరం అంటే వాళ్ళు చేతగానితనం ప్రజల్లో వాళ్ళకు లేదు. కాబట్టి మేము ప్రజల్లో మా పార్టీకి మా నాయకునికి మాకు మంచి బలం ఉంది కాబట్టి మేము సింగిల్గానే వస్తున్నాం తప్ప ఇంకా ఏ కుటుంబంలో మాకు అవసరం లేదు. మా జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాండే మాకు చాలు, మా వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు చాలు. ఇంకా ఎవరితో కూడా మాకు అవసరం లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారనేది మాత్రం, మా జగన్మోహన్ రెడ్డిని మా పార్టీని ఆదరిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది.